యేసు ప్రభు దగ్గరకు వస్తున్నావు సరే, యేసయ్యను దగ్గరికి చేర్చుకున్నావా? యేసయ్యను హృదయంలో ప్రతిష్ఠించుకున్నావా? యేసయ్య నీలో నివాసం చేస్తున్నాడా? దేవుని సన్నిధి నీలో ఉందా? నువ్వు దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోయే వ్యక్తిగా ఉన్నావా? దేవుణ్ణి నీ హృదయంలో చేర్చుకున్నావా? యేసయ్యను హృదయంలో చేర్చుకుంటే నువ్వు అబ్రహాము కుమారుడివి, అంటే దేవుని రాజ్యపు వారసుడివి. నువ్వు యేసయ్య నీ హృదయంలో లేకపోతే ఎంతకాలం నువ్వు దేవుని మందిరంకి వచ్చినా, ఇగో ధనవంతుడు చూడు, యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు, యేసయ్యతో ఉండకుండా నాకు డబ్బే కావాలని వెళ్ళిపోయాడు. ఆ డబ్బు పరలోకం చేస్తుందండి. పరిశుద్ధ గ్రంథం అంటది, నీ ధనము నిన్ను కాపాడదు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అంటే నీ డబ్బు, నీ హోదా, నీ పలుకుబడి, నీ పక్కన ఎంతమంది బంధు బలం ఉన్నా అది నిన్ను కాపాడదు. నిన్ను కాపాడేది ఏదైనా ఉందంటే ఇదిగో దేవుని వాక్యం. హల్లెలూయా.